హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను బ్యాచిలర్ చికెన్ చూపిస్తాను. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ మసాలాస్తో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని మనం ఎక్కడైనా జర్నీస్ అలాంటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 4 ఆనియన్స్ చిన్నవి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అండ్ ఇందులోనే బిర్యానీ లీఫ్ ఆర్ పులావ్ లీఫ్ యాడ్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్ ఎంత వేస్తే మనకు అంత గ్రేవీ వస్తుంది. ఇంతకు మించి మనం వేరే పేస్ట్ అట్లా యాడ్ చేయము, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. ఆనియన్స్ అనేది యాడ్ చేశాక ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో 1 kg చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళాక ఇలా చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈ చికెన్ ఫ్రైకి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవనేది చికెన్ పీసెస్ యాడ్ చేశాక మంచిగా ఆనియన్స్ అనేది బాగా మెల్ట్ అయిపోతాయి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి. అండ్ ఇందులో ఉన్న వాటర్ అన్ని రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది. ఇలా లిడ్ పెట్టేసుకొని 1 minute కుక్ చేసుకోండి. ఇదంతా మీడియం హీట్లోనే చేసుకోండి, హైలో అస్సలు చేసుకోకండి. చికెన్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 80% చికెన్ అనేది కుక్ అయిపోవాలి. అండ్ ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. అగైన్ లిడ్ పెట్టేసుకొని ఇంకో 1 minute కుక్ చేసుకోండి. 1 minute తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. అండ్ ఇందులో ఉన్న వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, 80% కుక్ అయిపోయింటుంది ఈ స్టేజ్కి చికెన్. అండ్ ఇక్కడ చూస్తే ఆనియన్స్ మీకు ఒక్కటి కూడా కనపడదు, ఎందుకంటే ఆనియన్ అనేది బాగా కుక్ అయిపోయి ఒక పేస్ట్ లాగా అయిపోతుంది. చికెన్కి మంచిగా పడుతుంది ఆ ఫ్లేవర్. అండ్ ఇందులోనే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేశాక కారం మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకొని నేనైతే ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్, అంతే. ఇంతకు మించి మసాలాస్ యాడ్ చేయండి. అండ్ ఇందులోనే 1 టమాటో చిన్నగా చాప్ చేసుకోండి, అది యాడ్ చేసుకోండి. టమాటోస్ అండ్ ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఏదైతే స్పైసెస్ యాడ్ చేసామో అదంతా చికెన్కి బాగా పట్టాలి ఇలా. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్లోకి ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే స్పైసెస్ యాడ్ చేసామో అదంతా చికెన్లోకి వెళ్ళి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులో స్మాల్ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు చికెన్, అండ్ ఆల్సో జల్దీ కుక్ అయిపోతుంది. ఇలా హాట్ వాటర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో 1 minute లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. సో గైస్ 1 minute తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అండ్ ఈ స్టేజ్లో కరివేపాకు కొంచెం, కొత్తిమీర, పుదీనా చిన్నగా చాప్ చేసుకోండి, అది యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిలు హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కరివేపాకు అండ్ చిల్లీస్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అది ఫ్రై అనే కాదు, మనం కర్రీస్ అయినా అంతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఇంకో 1 minute కుక్ చేసుకుంటే బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అనేది రెడీ. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకుంటే చేయండి. ఇది స్టార్టర్ లాగా ప్లెయిన్గా తినేస్తాం, అంతా బాగుంటుంది. రైస్ లేక్ బాగుంటుంది, రోటీస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, జర్నీస్ కూడా చాలా బాగా ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు కానీ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే ప్యాక్ చేసుకొని వెళ్ళిండేది. సో అంతే గాయస్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.